ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెలకి 35,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి MHLC అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ దగ్గర నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా కాంటాక్ట్ సెంటర్ ఆర్ కస్టమర్ సర్వీస్, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అదేవిధంగా మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 85% ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ కనెక్షన్ బిఫోర్ జాయినింగ్ డేట్ విత్ స్పీడ్ రేంజ్ 50 to 100 Mbps అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ మీ ఇంట్లో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం వచ్చేసి 50 to 100 Mbps స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో మీరు వచ్చేసి మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్స్తో అయితే కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాజ్ ఏ అడ్వైజర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఏ హై వాల్యూమ్ ఆఫ్ లైవ్ కాంటాక్ట్స్. సో మీరు వచ్చేసి లైవ్గా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో, ప్రాబ్లమ్స్ చెప్తున్నారో, సో ఇక ప్రాబ్లమ్స్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. హై డిగ్రీ ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ ఎంక్వైరీస్ హోలిస్టికల్లీ బై రెఫరింగ్ టు అవైలబుల్ డాక్యుమెంటేషన్ సచ్ as frequently asked questions, knowledge based articles and standard operations procedures, escalate when this cannot be resolved అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ ఏవైతే అవైలబుల్లో ఉంటాయో, లైక్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ బేస్డ్ నాలెడ్జ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆపరేటింగ్ ప్రొసీజర్ స్టాండర్డ్కి సంబంధించి కావచ్చు, మీరైతే కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరైతే కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, అదేవిధంగా అమెజాన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఇష్యూస్ కూడా మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది, వేరియస్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంక్లూడింగ్ ఈవినింగ్స్, వీకెండ్స్, ఓవర్ నైట్ షిఫ్ట్స్ కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో డిఫరెంట్ టైమ్ జోన్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్ అనమాట. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే, సో నేను మీకు ఇదివరకే చెప్పినట్టు ప్రీవియస్గా మీకు ఏమైనా కాంటాక్ట్ సెంటర్లో కావచ్చు, కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్లో కావచ్చు, అదర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే దీంతో పాటు US లెజిస్లేషన్, లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ అకామిడేషన్స్ నాలెడ్జ్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు US ఫెడరల్ అండ్ స్టేట్ లీవ్ అండ్ డిసెబిలిటీ లాస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇవి మ్యాండేటరీ కాదనమాట.
సో ఈ యొక్క స్కిల్స్ మీకు ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడింగ్ కన్సల్టేషన్ అండ్ గైడెన్స్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్ బెనిఫిట్స్ ఆర్ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ మ్యాటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ కస్టమర్స్ అండ్ ఎక్స్పెక్టేషనల్ యూజ్ ఆఫ్ ఎంపతి స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు అనలైజ్ ప్రాబ్లమ్ సాల్వ్స్, ఆర్గనైజ్ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రయారిటీస్కి సంబంధించి మీకు స్కిల్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఎవ్రీ 3 to 4 monthsకి అయితే మీకు షిఫ్ట్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నారంటే 3 to 4 months వరకు మీరు ఈవినింగ్ షిఫ్ట్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ 3 months or 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు షిఫ్ట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసేసి మీకు అడ్రస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా రావడం జరుగుతుంట. సో మెయిల్ అయితే చెక్ చేసుకోండి. వన్స్ మెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు ఎలిజిబిలిటీ మెయిల్ అయితే రావడం జరుగుతుంటే ఇమీడియట్గా 1 to 2 minutesలోనే. సో వన్స్ ఇక ఎలిజిబిలిటీ మెయిల్ వచ్చిన తర్వాత వెంటనే 1 or 2 minutesలోనే మీకు ఆన్లైన్ టెస్టింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు విత్ ఇన్ 48 hours అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ ఇక ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేసే వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.